ఫ్రెండ్స్, మీరు అంజీర పండు ఖచ్చితంగా తినే ఉంటారు. కానీ కొంతమందికి అసలు అంజీర పండు అంటే ఏమిటి, మరియు అది ఎలా తయారవుతుందో సరిగ్గా తెలిసి ఉండకపోవచ్చు. కాబట్టి ఈరోజు ఈ వీడియోలో ఎండు అంజీరపు పండును తయారు చేయడానికి ఏ ప్రాసెస్ల గుండా వెళ్లాల్సి వస్తుందో మేము మీకు వివరిస్తాము. కానీ అంతకంటే ముందు అసలు అంజీర్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంజీర్ను ఇంగ్లీష్లో ఫిగ్ అని అంటారు. ఇది ఒక రకమైన పండు. అలాగే ఈ పండు చూడటానికి మేడి పండులా ఉంటుంది. ఈ పండు పండిన తర్వాత ఆరబెట్టి డ్రై ఫ్రూట్గా తింటారు. బజారులో ఇది సులభంగా దొరుకుతుంది. సాధారణంగా వీటిని కిలోల చొప్పున సేల్ చేస్తారు. అంజీర్ లేదా అంజీర పండు రుచిలో బాగుండటమే కాకుండా మన శరీరానికి కూడా చాలా లాభదాయకంగా పరిగణించబడుతుంది. ఈ కారణంగానే చాలామంది దీనిని తమ ఆహారంలో భాగంగా చేర్చుకుంటారు. భారతదేశంలో అంజీర పండ్ల యొక్క వ్యవసాయం ముఖ్యంగా కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ మరియు తమిళనాడు వంటి రాష్ట్రాల్లో చేయబడుతుంది. ఈ ప్రాంతాల వాతావరణం మరియు నేల అంజీర పండ్లు సాగుకు చాలా అనుకూలమైనవిగా భావిస్తారు. అంజీర్ మొక్క బాగా పెరగడానికి ఇసుకతో కూడిన బంకమట్టి, లోమ్ సాయిల్ అవసరం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ నేల యొక్క pH విలువ కూడా సుమారు 6 నుండి 7 మధ్యలో ఉండాలి. అంతేకాకుండా అంజీర్ మొక్క యొక్క మెరుగైన ఎదుగుదల కోసం సుమారు 25 నుండి 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అత్యంత అనువైనదిగా పరిగణించబడుతుంది. అంజీర పండ్ల మొక్క తనదైన ఒక ప్రత్యేక లక్షణానికి కూడా ప్రసిద్ధి చెందింది. ఒకసారి ఈ మొక్క పండ్లను ఇవ్వడం ప్రారంభించిన తర్వాత సరైన సంరక్షణ లభిస్తే అది దాదాపు 50 సంవత్సరాల పాటు నిరంతరంగా పండ్లు ఇస్తూనే ఉంటుంది. ఈ కారణంగానే అనేక దేశాల్లో ఫిగ్ వ్యవసాయం చాలా పెద్ద ఎత్తున చేయబడుతుంది. ఈ అంజీర పండు పూర్తిగా పండిందని రైతులు చూసినప్పుడు దానిని చెట్టు నుండి జాగ్రత్తగా కోస్తారు. కోసిన తర్వాత ఈ పండ్లను నేరుగా ప్రాసెస్లో వేయరు. ముందుగా వీటిని శుభ్రమైన నీటిలో కొంత సమయం పాటు నానబెడతారు. ఇలా చేయడం వల్ల 2 ప్రయోజనాలున్నాయి. మొదటిది, పండ్ల ఉపరితలంపై అంటే వాటిపైన ఉన్న దుమ్ము మరియు ధూళి పూర్తిగా శుభ్రమవుతుంది. మరియు రెండవది, దీని తర్వాత వచ్చే ఆరబెట్టే ప్రక్రియలో ఇది చాలా సహాయపడుతుంది. నీటిలో వేయడానికి ముందు ఈ పండ్లలో ఏవైనా పురుగులు ఉన్నాయో లేదా చెడిపోయిన పండ్లు ఉన్నాయని జాగ్రత్తగా తనిఖీ చేస్తారు. అయితే సాధారణంగా ఫిగ్ లేదా అంజీర పండ్లలో పురుగులు పట్టడం చాలా తక్కువ. దీని తర్వాత నెక్స్ట్ స్టేజ్ వస్తుంది. దీనిని కట్టింగ్ అని అంటారు. ఈ ప్రాసెస్లో అంజీర పండు యొక్క పైభాగాన్ని తొడిమను కత్తిరిస్తారు. ఆ తర్వాత ఈ పండ్లను పూర్తిగా శుభ్రం చేయడానికి మరోసారి కడుగుతారు. ఆ తర్వాత ఈ పండ్లపై పలు చోట్ల చిన్న ఘాటు పెట్టడం లేదా చిన్న రంధ్రం చేయడం చేస్తారు. బజారులో దొరికే చాలా అంజీర్ల మధ్యలో మీకు చిన్న రంధ్రం కనిపించడానికి ఇదే కారణం. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన ప్రక్రియ అయిన డ్రయ్యింగ్ లేదా ఎండబెట్టడం వంటిది ప్రారంభమవుతుంది. ఈ దశలో కత్తిరించిన అంజీర పండ్లను పెద్ద పెద్ద ట్రేలు లేదా వలల మీద పరిచి ఎండలో ఆరబెడతారు. సాధారణంగా వీటిని సుమారు 3 నుండి 4 రోజుల పాటు తీవ్రమైన ఎండలో ఉంచుతారు. ఈ సమయంలో సూర్యుని వేడి నెమ్మదిగా పండ్ల లోపలున్న నీటిని ఆవిరి చేస్తుంది. అలా ఆ పండ్లు ఆరిపోతున్న కొద్దీ వాటి సైజ్ కూడా చిన్నదిగా మారుతుంది మరియు వాటి ఉపరితలం కొద్దిగా ముడుచుకుపోతుంది. తాజా అంజీర పండ్లు నెమ్మదిగా మారి ఎండు అంజీర్ రూపం తీసుకునే సమయం ఇదే. ఇప్పటికీ ఈ అంజీర్లు తినడానికి దాదాపు సిద్ధంగా ఉంటాయి. కానీ వీటిని బజార్లో సేల్ చేయడానికి ముందు మరొక ప్రక్రియ లేదా ప్రాసెస్ గుండా వెళ్లాల్సి ఉంటుంది. దీనికోసం ఎండిన అంజీర పండ్లను ఫ్యాక్టరీకి తీసుకువస్తారు. ఇక్కడ ముందుగా వీటిని ఒక ప్రత్యేకమైన రకమైన కెమికల్ కలిపిన నీటిలో కడుగుతారు. ఇలా చేయడం అంటే అంజీర పండ్ల మీద ఉన్న ఎలాంటి హానికరమైన బ్యాక్టీరియానైనా సరే నాశనం చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా ఈ ప్రక్రియ అంజీర పండ్లను ఎక్కువ కాలం పాడవకుండా కాపాడటంలో కూడా సహాయపడుతుంది. దీనితో పాటు ఈ నీటి కారణంగా అంజీర పండ్ల ఉపరితలంపై కొద్దిపాటి షైనింగ్ కూడా ఉంటుంది. దాని ద్వారా అవి చూడటానికి మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి. కెమికల్ వాటర్తో కడిగిన తర్వాత మిగిలి ఉన్న ఎక్సెస్ కెమికల్ను పూర్తిగా తొలగిపోవడానికి అంజీర్ పండ్లను మరోసారి సాధారణ శుభ్రమైన నీటిలో కడుగుతారు. ఈ కడగడం వల్ల అవి కొద్దిగా తడిగా మారతాయి. కాబట్టి దీని తర్వాత అంజీర్లను మళ్లీ ఆరబెట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈసారి వీటిని వేడిగాలి అంటే హీట్ ఎయిర్ సహాయంతో ఆరబెడతారు. కొన్ని ఫ్యాక్టరీలలో దీనికోసం పెద్ద పెద్ద హాట్ ఎయిర్ డ్రయర్లను ఉపయోగిస్తారు. దీనివల్ల అంజీర్ పండ్లు త్వరగా మరియు సమానంగా ఆరిపోతాయి. ఇప్పుడు చివరి ప్రక్రియ అంటే ప్యాకేజింగ్ వస్తుంది.
ప్యాక్ చేయడానికి ముందు అంజీర్ పండ్లను పలుమార్లు తనిఖీ చేస్తారు. ముఖ్యంగా వాటి నాణ్యత, పరిమాణం మరియు బరువు ఆధారంగా వాటిని వివిధ కేటగిరీలుగా విభజిస్తారు. పలుచోట్ల అంజీర్లను దండలాగా దారంలో గుచ్చుతారు. దీనివల్ల అవి చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఆ తర్వాత వీటిని ప్లాస్టిక్ ప్యాకెట్లు లేదా డబ్బాల్లో ప్యాక్ చేసి ఆపై మార్కెట్ మరియు సప్లయర్ల వద్దకు పంపుతారు. అక్కడి నుండి ఇవి నెమ్మదిగా దుకాణాలకు చేరుకుంటాయి. దానితో చివరగా మన ఇళ్లకు వస్తాయి. ఆసక్తికరమైన విషయమేమిటంటే అంజీర్ కేవలం ఫ్యాక్టరీలో మాత్రమే తయారు చేయబడదు. చాలా చోట్ల ప్రజలు దీనిని ఇంట్లో లేదా లోకల్ ఏరియాలలో కూడా తయారు చేస్తారు. ఈ పద్ధతిలో అంజీర్ను కత్తిరించరు. అందుకు బదులుగా ప్రెస్సింగ్ ప్రక్రియను ఉపయోగిస్తారు. అంటే ముందుగా ఫిగ్ లేదా అంజీర్ పండ్లను సుమారు 7 నుండి 8 గంటల పాటు ఎండలో ఆరబెడతారు. ఆ తర్వాత వాటిని ఒక గిన్నె లేదా ప్లేట్ సహాయంతో కొద్దిగా నొక్కి చదును చేస్తారు. ఈ పద్ధతిలో పండు మొత్తంగా అంజీర్ రింగ్ లాగా మారుతుంది. దీనిని పూర్తిగా సూర్యరశ్మిలో ఎండబెడతారు. అందుకే దీనిని సన్ డ్రైడ్ అంజీర్ అని అంటారు. దీనిలోన్న విశేషమేమిటంటే ఈ ప్రక్రియలో ఎలాంటి కెమికల్స్ ని ఉపయోగించరు. ఈ కారణంగానే ఇంట్లో తయారు చేసిన అంజీర్ మరింత సహజమైనది మరియు ఆరోగ్యకరమైనదని చాలామంది నమ్ముతారు. పోషకాల విషయానికి వస్తే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని భావిస్తారు. కాబట్టి ఫ్రెండ్స్, ఇకపై మీరు అంజీర పండు తిన్నప్పుడల్లా ఇది కేవలం ఒక సాధారణ డ్రై ఫ్రూట్ కాదని ఒక్క క్షణం ఆలోచించండి. దీని వెనుక పొలాల నుండి ఫ్యాక్టరీ వరకు సుదీర్ఘమైన మరియు ఆసక్తికరమైన ప్రయాణం దాగి ఉంది. అయితే ఫ్రెండ్స్, మీరు అంజీర్ తయారీ యొక్క మొత్తం ప్రాసెస్ను చూశారు. అలాగే మకానా అంటే తెలుగులో తామర గింజలు మరియు ఇంగ్లీష్లో ఫాక్స్ నట్స్ అని పిలిచే ఇది ఎలా తయారవుతుందో కూడా చూడండి. ముందుగా మకానా లేదా ఫాక్స్ నట్స్ యొక్క సాగు ఏ వ్యవసాయ భూమిలోనూ జరగదని, దానికి బదులుగా మకానా సాగు చెరువులలో జరుగుతుందని మీకు తెలియజేస్తున్నాం. మకానా ఒక నీటి పంట. ఇది పూర్తిగా నీటి అడుగున మాత్రమే పెరుగుతుంది. ఈ కారణంగానే దీని సాగు సాధారణ పంటలకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. మకానా విత్తనాలు నాటడానికి ముందు అక్టోబర్ మరియు నవంబర్ నెలల్లో చెరువును బాగా శుభ్రం చేస్తారు. నీరు పూర్తిగా శుభ్రం ఉండడానికి చెరువు నుండి గుర్రపు డెక్క, గడ్డి మరియు ఇతర అన్ని రకాల కలుపు మొక్కలను తొలగిస్తారు. దీని తర్వాత అడుగున ఉన్న మట్టి స్థిరపడటానికి చెరువును కొంత సమయం పాటు ఖాళీగా వదిలేస్తారు. ఆ తర్వాత డిసెంబర్ నుండి జనవరి నెలల మధ్య చెరువులో మకానా విత్తనాలను చల్లుతారు. ఈ విత్తనాలు చూడటానికి నలుపు మరియు గోధుమ రంగులో ఉంటాయి. అలాగే ఆకారంలో గుండ్రంగా మరియు కొద్దిగా గట్టిగా ఉంటాయి. విత్తనాలు కింద అడుగు భాగానికి బాగా చేరుకునేలా వాటిని చెరువులో చల్లుతారు. విత్తనాలు నాటిన కొద్ది రోజులకే జనవరి నుండి ఫిబ్రవరి నెలల మధ్య ఈ విత్తనాల నుండి చిన్న చిన్న ఆకులు రాలడం మొదలవుతాయి. ప్రారంభంలో ఈ ఆకులు చాలా చిన్నవిగా ఉంటాయి, కానీ క్రమంగా వాటి పరిమాణం పెరగడం ప్రారంభమవుతుంది. ఏప్రిల్ నుండి మే నెల వరకు చెరువు మొత్తం గుండ్రని ఆకారంలో ఉన్న ముళ్ల ఆకులతో నిండిపోతుంది. ఈ ఆకుల అంచులపై పదునైన ముళ్ళు ఉంటాయి మరియు ఆకు కింద వైపు దాని కాండం చాలా పొడవుగా మరియు పీచుగా మారతాయి. ఈ వేర్లు చెరువు అడుగు భాగానికి వెళ్లి అక్కడి నుండి పోషణను తీసుకుంటాయి. ఏప్రిల్ నెలాఖరులో మకానా మొక్కకు చిన్న చిన్న పూలు కూడా రావడం ప్రారంభమవుతాయి. మే నెల మొదటి వారం నాటికి ఈ పువ్వులు పెద్ద సంఖ్యలో కనిపించడం ప్రారంభిస్తాయి. ఈ పువ్వుల రంగు ఊదా రంగులో ఉంటుంది. ఇవి చూడటానికి చాలా అందంగా ఉంటాయి. ఇప్పుడు మే నెలాఖరు నుండి మకానా మొక్క పండ్లను ఇవ్వడం ప్రారంభమవుతుంది. మకానా పంట బయట నుండి ముళ్లతో మరియు లోపల నుండి స్పాంజిలాగా ఉంటుంది. దాని లోపల ఉన్న విత్తనాల విషయానికొస్తే ఒక పండులో సగటున 70 నుండి 120 విత్తనాల వరకు ఉంటాయి. ఈ విత్తనాలే తర్వాత మకానాగా మారుతాయి. జూలై నెల నాటికి మకానా పండు పూర్తిగా రెడీ అవుతుంది. తర్వాత ఈ పండు నీటి లోపల పగలడం ప్రారంభమవుతుంది. అందువల్ల దాని విత్తనాలు నీటి ఉపరితలంపై తేలడం ప్రారంభిస్తాయి. ఈ విత్తనాల చుట్టూ లేత గులాబీ రంగు కవర్ ఉంటుంది. 1-2 రోజుల తర్వాత ఈ గులాబీ రంగు కవర్ కరిగిపోయి విత్తనం రంగు తెలుపు రంగులోకి మారుతుంది. దీని తర్వాత ఈ విత్తనాలు నెమ్మదిగా నీటి అడుగున స్థిరపడతాయి. దీని తర్వాత చెరువు నుండి ఈ ఆకులను శుభ్రం చేస్తారు. ఇప్పుడు చెరువు లోపల ఉన్న మకానా విత్తనాలను బయటకు తీయడానికి సన్నాహాలు జరుగుతాయి. మకానా విత్తనాలను తీయడానికి రైతులు చెక్కతో చేసిన పెద్ద బుట్టను ఉపయోగిస్తారు. దీనిని స్థానిక భాషలో గాంజ్ అంటారు. కొందరు రైతులు ఈ విధంగా నీటిలోకి దిగి ఈ బుట్ట సహాయంతో మకానా గింజలను బయటకు తీస్తారు. ఈ పని చాలా శ్రమతో కూడుకున్నది. దీనికి చాలా సమయం కూడా పడుతుంది. విత్తనాలన్నీ చెరువులోంచి బయటకు తీశాక
వాటిని కాళ్లతో రుద్ది శుభ్రం చేస్తారు. దీనివల్ల విత్తనం మీద ఉన్న పొర తొలగిపోతుంది. ఆ తర్వాత గింజలను నీటితో బాగా కడుగుతారు. తర్వాత ఈ గింజలను గోనె సంచుల్లో నింపి ఎండలో బాగా ఆరబెడతారు. ఎండలో ఆరిన తర్వాత విత్తనాలను ఒక ప్రత్యేక రకమైన జల్లెడతో జల్లిస్తారు. ఈ ప్రక్రియలో వేరువేరు సైజులలో ఉన్న విత్తనాలను వేరు చేస్తారు. దీని తర్వాత ఈ విత్తనాలను మళ్లీ ఎండలో ఆరబెడతారు. దానివల్ల వాటి రంగు నలుపు నుండి ముదురు ఎరుపు రంగులోకి మారుతుంది. ఇప్పుడు మకానా తయారీలో అత్యంత ముఖ్యమైన దశ అనగా వేయించడం ప్రారంభమవుతుంది. ఈ గింజలను నూనె లేకుండా మట్టి పాత్రల్లో వేయిస్తారు. విత్తనాలను వేయించడానికి 4 మట్టి పాత్రలు మరియు ఒక ఇనుప పాత్ర అవసరమవుతాయి. కొద్ది కొద్దిగా గింజలను పాత్రలో వేయిస్తారు. ఇనుప పాత్ర నుంచి గింజలు పగులుతున్న శబ్దం వచ్చినప్పుడు వెంటనే వాటిని పాత్రలోంచి బయటకు తీస్తారు. దీని తర్వాత ఈ గింజలను చెక్క పలకపై ఉంచి చెక్కతో చేసిన సుత్తితో తేలికగా కొడతారు. దీనివల్ల విత్తనం యొక్క గట్టి షెల్ పగిలి లోపల నుండి వేడివేడి మకానా లావాలాగా బయటకు వస్తుంది. ఇదే మన అసలైన మకానా. పొట్టును పూర్తిగా వేరుచేసి మకానాలను శుభ్రంగా మార్చడానికి వాటిని మెషిన్లో వేస్తారు. మెషిన్ నుండి బయటకు వచ్చిన తర్వాత పాలలాంటి తెల్లటి మకానా రెడీగా ఉంటుంది. ఆ తర్వాత ఈ మకానాలను బాగా ప్యాక్ చేసి మార్కెట్ ద్వారా మన ఇళ్లకు చేర్చుతారు. కాబట్టి ఫ్రెండ్స్, ఈ విధంగా చెరువు నుండి మన పళ్ళెం వరకు మకానా చేరుకుంటుంది. మకానా కేవలం సాధారణ స్నాక్ మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుందని భావిస్తారు. ఇవి శరీరాన్ని దృఢంగా చేయడంలో సహాయపడతాయి. మకానా సులభంగా జీర్ణమవుతుంది కాబట్టి ఇది పిల్లలు మరియు ముసలివాళ్లు ఇద్దరికీ అనువైనదిగా పరిగణించబడుతుంది. జిమ్కు వెళ్లేవారు లేదా తమ ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించేవారు కూడా మకానాను ఆరోగ్యకరమైన స్నాక్గా తింటారు. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అలాగే ఇది ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఈ కారణంగానే బరువును కంట్రోల్ చేసుకునే వ్యక్తులు కూడా దీనిని తమ ఆహారంలో చేర్చుకుంటారు. మకానాలో యాంటీ ఆక్సిడెంట్ మూలకాలు కూడా ఉంటాయి. ఇవి శరీరాన్ని లోపల నుండి ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. కొందరు దీనిని పాలతో తింటారు. మరికొందరు దీనిని కొద్దిగా వేయించి ఉప్పు లేదా మసాలాతో టిఫిన్ లేదా స్నాక్స్గా తీసుకుంటారు. పవిత్రంగా మరియు తేలికపాటి ఆహారంగా పరిగణించడం వల్ల ఉపవాస సమయంలో కూడా మకానాకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి పూజలు మరియు పండుగలలో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు. భారతదేశంలో మకానా సాగు ఎక్కువగా బీహార్లో జరుగుతుంది. ఇక్కడ చెరువులు మరియు వాతావరణం ఈ పంటకు చాలా అనుకూలమైనవిగా భావిస్తారు. ఈ కారణంగానే ఇక్కడి మకానా దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అందుకే ఇది అనేకసార్లు విదేశాలకు కూడా పంపబడుతుంది. కాని మకానా తయారు చేయడం ఏమాత్రం సులభమైన పని కాదు. రైతులు చెరువులోని లోతైన నీటిలోకి దిగి విత్తనాలను తీయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు వారు బురద మరియు నీటిలో గంటల తరబడి కష్టపడాల్సి వస్తుంది. దీని తర్వాత విత్తనాలను ఎండబెడతారు. తరువాత వాటిని ప్రత్యేక పద్ధతిలో వేయించి పగలగొడతారు. అప్పుడు వెళ్లి తెల్లటి మరియు తేలికపాటి మకానాలు తయారవుతాయి. ఈ మొత్తం ప్రక్రియలో సమయం, ఓపిక మరియు అనుభవం 3 అవసరం ఉంటుంది. ఒక చిన్న పొరపాటు కూడా మకానా యొక్క క్వాలిటీని పాడు చేస్తుంది. ఈ కష్టం మరియు అంకితభావం యొక్క ఫలితమే నేడు మకానా రైతులకు ముఖ్యమైన ఆదాయ వనరుగా మారింది. దీనితో పాటు ఇది మనకు పోషకమైన, తేలికపాటి మరియు రుచికరమైన ఆహారం కూడా. కాబట్టి ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం మీరు మకానా తిన్నప్పుడు దీని వెనుక చెరువు నుండి మార్కెట్ వరకు ఉన్న ఒక సుదీర్ఘమైన ప్రక్రియను ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్, ఈ ప్రక్రియలన్నిటి వెనుక ఉన్న రైతుల శ్రమను మీకు చూపించడమే మా ఈ వీడియో యొక్క ప్రయత్నం. మకానా కేవలం ఒక పంట మాత్రమే కాదు, దానికి సంబంధించిన ఒక మంచి వ్యాపారం కూడా. భారతదేశంలో వేలాది మంది రైతులు దీని ద్వారానే తమ జీవనోపాధి పొందుతున్నారు. కాబట్టి ఆహారాన్ని ఎప్పుడూ వృధా చేయకండి. ఎందుకంటే ప్రతి గింజ వెనుక ఏదో ఒక రైతు యొక్క కఠోర శ్రమ ముడిపడి ఉంటుంది. అదేవిధంగా మకానా కేవలం చెరువు పంట మాత్రమే కాదు, వేలాది కుటుంబాల జీవనోపాధి మరియు శ్రమ ఫలితం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్తో కూడుకున్న వీడియోలను ఎల్లప్పుడూ చూడటానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు జై హింద్, జై భారత్.